ఏదైతే బుడమేరు ఘటన జరిగి సంవత్సరం పూర్తవుతున్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ఒక్కరూ కూడా ఆ 10 రోజులు ఏదైతే బుడమేరు ఇబ్బంది జరిగిందో అప్పుడు మాత్రం ఏది బోయపాటి షూటింగ్లో ఎలా జరిగిందో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా అడావడి చేశారు తప్ప బుడమేరు బాధితులను కానీ బుడమేరులో నష్టం జరిగిన వ్యక్తులకు కానీ నష్టం జరిగిన ఆస్తులకు కానీ ఏ ఒక్కరికి కూడా ఎవ్వరికి కూడా సరైన న్యాయం జరగలేదు అని చెప్పని ఈరోజు కూడా మొరపెట్టుకున్న సంగతి కూటమి నాయకులు తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయి 30 ఏళ్ళని చెప్పి సంబరాలు చేసుకోవడం, ఆ విధంగా వాళ్ళ పార్టీ శ్రేణులందరూ కూడా వారికి సంబరాలు చేస్తున్నారు. నేను ఒక్కటే చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను, మీరు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా చెప్పుకుంటున్నారు కదా, బుడమేరు సమస్య ఎందుకు పరిష్కరించలేకపోయారు ఇప్పటి వరకు కూడా? బుడమేరు సమస్య తెలీదా? బుడమేరుకి కోతవే దూరంలో మీ ఇల్లు ఉంటుంది, అయినా కానీ బుడమేరుని మీరు ప్రక్షాళన చేద్దామని కానీ బుడమేరుని ఆధునీకరిద్దామని కానీ ఆ రోజు మాత్రం చెప్పారు, బాంచేత్ బుడమేరుని మేము అద్భుతం చేసేస్తాం, దాన్ని ఈసారి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి. సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు కురిసే వర్షాలకు కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి. విజయవాడ, ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కానీ మైలవరం కానీ నందిగామ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ రోజు మాత్రం మన రామానాయుడు గారు ఏదైతే తెలుగుదేశానికి చాలా చక్క పచ్చ చొక్క వేసుకుని కనబడుతుంటాడు తప్ప తెలుగుదేశం పార్టీ వాదిలా కనబడుతుంది తప్ప ఎక్కడ ఒక మంత్రి స్టైల్లో కనబడ్డా ఆయన ఎక్కడ కూడా. ఒక మంత్రిగా ఆ రోజు మాత్రం నేను 2 రోజులు అక్కడే పడుకున్నాను, 3 రోజులు అక్కడే పడుకున్నాను, నేను మొత్తం బుడమేరునంతా కూడా ప్రక్షాళన చేసేస్తున్నానని చెప్పిన వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా కానీ బుడమేరు గురించి ఒక మీటింగ్ పెట్టడం కానీ బుడమేరుని ఏ విధంగా అభివృద్ధి చేయాలని కానీ ఎక్కడైనా కానీ కనబడిన పరిస్థితి ఏమైనా ఉందా? ఆ రోజు మాత్రం చంద్రబాబు నాయుడు గారు బుడమేరులో నష్టపోయిన వ్యక్తులు ప్రతి వాళ్ళకి కూడా మీ స్కూటర్లు రిపేర్ చేస్తాం, మీ ఆటోలు రిపేర్ చేస్తాం, మీ ఇళ్లలో టీవీలు రిపేర్ చేస్తాం, మీ ఇళ్లలో ఫ్రిడ్జ్లు రిపేర్ చేస్తాం, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడేశాం అని చెప్పని విపరీతంగా పొక్కలేండర్ ఎక్కారు, బోట్లు ఎక్కారు, ట్రాక్టర్లు ఎక్కారు, అనేక రకాల వింత చేష్టలన్నీ కూడా చేశారు. కానీ ఏ ఒక్కరికైనా కానీ మీరు న్యాయం చేశారా? ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా కానీ వాళ్ళకి సహాయం చేసిందా? మీరు ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడేశాం, మీ స్కూటర్లు ఉచితంగా రిపేర్ చేసేస్తారు, మీ ఆటోలు ఉచితంగా రిపేర్ చేసేస్తారు, మీ ఇంట్లో మురికంతా కూడా మా వాళ్ళు క్లీన్ చేస్తారు అని చెప్పని విపరీతంగా చెప్పి వరదల పేరు చెప్పి 100 కోట్లు చందాలు వసూలు చేశారు. మీరు అందరూ కూడా చిన్నపిల్లలు కిట్టి బ్యాంకులో డబ్బులు కూడా తీసుకొచ్చి మీకు ఇచ్చారు. ఎందుకని? వరద బాధితులు ఆ విధంగా ఉన్నారు కాబట్టి, 10ల సంఖ్యలో మనుషులు చనిపోయారు కాబట్టి, దాదాపుగా సుమారుగా 1 నెల రోజుల పాటు వాళ్ళకి జీవన భృతి లేదు కాబట్టి ఆ కష్టం తెలిసి ఎంతోమంది దేశ విదేశాల నుంచి కూడా మీకు డబ్బులు చందాల రూపంగా ఈ ప్రభుత్వానికి ఇస్తే కనీసం అవి ఖర్చు పెట్టినా కానీ ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగేది. మీరేమో కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చేప్పుడు మాకు 6,000 కోట్ల నష్టం వచ్చింది, 7,000 కోట్ల నష్టం వచ్చింది, సుమారుగా దాదాపు 2,68,000 కుటుంబాలు దీంట్లో ఎఫెక్ట్ అయినాయి అని చెప్పని మీరు 6,800 కోట్ల పైన మీరు వరద నష్టం చెప్పిన వ్యక్తులు మీరు ఎంత వరద సహాయం చేశారండి? ఒకసారి చెప్పండి. ఒకసారి మీరు గతంలో చెప్పడానికైతే కిందేళ్లకింత, పై ఇళ్లకింత, ఆ పై ఇళ్లకింత అని చెప్పారు. మీరు కనీసం కిందేళ్ళకి మీకు ఎక్కడ నష్టపరిహారం ఇచ్చారా? పై ఇళ్ళు అయితే కనుక మీరు సర్వే చేసినప్పుడు వాళ్ళు లేరు, డోర్ లాక్ చేస్తున్నాయి అని చెప్పని అందరినీ కూడా ఎవరైతే వరద ప్రాంతాల్లో ఇబ్బందులు పడ్డారో ఏ ఒక్కరికి కూడా సరైన న్యాయం చేయలేని దుర్మార్గ ప్రభుత్వం ఏది ఉందంటే ఈ భారతదేశంలో ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే
చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పడం మాత్రం ఆ రోజు వెన్న పెట్టినట్టు చెప్తాడు, ప్రతి వాళ్ళకు కూడా నోట్లో వెన్న పెట్టినట్టుగా మీకు అన్ని చేస్తామని చెప్పని. ఏమన్నా చేశారా? చివరికి వరద బాధితులకి ఖర్చు పెట్టే డబ్బుల్లో కూడా మీరు కమిషన్లు తీసుకున్నారు కదా, మీరు మీ పార్టీ నాయకులందరూ కూడా కలిసి. అగ్గిపెట్లకి, కొవ్వొత్తులకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మీరు అందరూ కూడా, కోట్ల రూపాయలు. కనీసం ఎవరైనా గుప్పెడ మూల భోజనం వండించారా? మళ్ళీ చెప్పడం మేము డ్రోన్లో తీసుకెళ్లి బ్యాగులు ఇచ్చాము, డ్రోన్స్ మేము వాళ్ళకి ఈ పంచి పెట్టామని చెప్పని పబ్లిసిటీ స్టంట్ మాత్రం మీరు చేసుకున్నారు మీరు అందరూ కూడా. ఎంతమందికి డ్రోన్లో పంపించారండి మీరు? చెప్పండి ఒకసారి. శవాలు నీళ్ల మీద తేలుతున్నాయి, వాళ్ళకు కూడా న్యాయం చేయలే మీరు, వాళ్ళకు కూడా న్యాయం చేయలే. మా కాన్స్టిట్యున్సీలో అయితే కుమ్మరపాలెంలో కనుక మాకు న్యాయం జరగలేదని చెప్పని మహిళలు, మైనార్టీ మహిళలు అందరూ ఎంతో మంది రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిన ఘనత మీ ప్రభుత్వానికే ఉంది. వరద బాధితుల మీద లాఠీ చార్జ్ చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకే అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర జనరల్గా ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయం వ్యవస్థ ద్వారా కానీ తక్షణమే సహాయం అందించే ప్రక్రియని మీరు వాలంటీర్లను కూడా రమ్మన్నాక పాప అతను మీరు జీతాలు ఇవ్వకపోయినా కానీ వాళ్ళు వచ్చారు వాలంటీర్లు, కానీ వాళ్ళ సేవలను వినియోగించుకున్నారా? వాళ్ళ సేవలను దీనికి ఉపయోగించారా? క్లస్టర్ వైజ్గా ఎన్నిళ్ళు ఉంటాయి, క్లస్టర్ వైజ్గా ఏ ఇళ్ళు తడిసినాయి, ఏ క్లస్టర్లో ఎన్నిళ్ళు ఉంటాయన్న సంగతి ప్రతి ఒక్కటి కూడా మొత్తం సిస్టమ్ చేసి ఉన్నది. ఆ సిస్టానికి మళ్ళీ వెరిఫికేషన్ అండి, నాకు అర్థం కావట్లేదు. నీళ్లు వచ్చినాయంటే మీ ఇంట్లో నీళ్లు 10 రోజులు లేవుగా, మీ ఇంట్లో 7 రోజులు నీళ్లు లేవుగా, మీ ఇంట్లో 24 గంటలు నీళ్లు లేవుగా అని చెప్పని హేళన చేసే పరిస్థితి. అంటే మీకు వరద బాధితులు అంటే మీకు ఎలా కనబడుతున్నారు మీరు? వాళ్ళు మీకు ఎలా కనబడుతున్నారు? వాళ్ళు కడుపుకి ఆకలేసి ఇబ్బంది పడిన పరిస్థితి, ఇంట్లో పిల్లలకి ఏదైనా ఇబ్బంది పడితే బయటికి రాలేని పరిస్థితి, బోట్లో బయటికి రావాలంటే డబ్బులు ఇస్తే కానీ బోట్లో బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇదే మీ పరిపాలన అంటే? ఇదే మీ పరిపాలన? సంవత్సరం అయినప్పటికీ కూడా బుడమేరును మీ ప్రక్షాళన చేస్తాము, ఆక్రమణలందరూ కూడా ప్రత్యామ్నాయం చూపెడతాం వాళ్ళందరికీ కూడా, ఆ బుడమేరుని పూర్తిగా కూడా ఆధునీకరిస్తామని చెప్పిన వ్యక్తులు ఒక్క ఇంచైనా మీరు పని బిగించేశారా? ఎస్టిమేషన్లు వేశారా? బాగు చేశారా? ఈరోజు మార్నింగ్ కూడా, ఈరోజు ఉదయం కూడా విజయవాడలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ పడ్డ వర్షానికి కూడా ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తుంటే మీరు అసలు విజయవాడలో కనీసం పొడుకులు తీసే పరిస్థితి ఉంది అసలుకి? చెప్పుకోవడానికి అమరావతి రాజధాని, దానికి అనుకున్నది విజయవాడ. కానీ విజయవాడ సిటీ మొత్తాన్ని కూడా సర్వనాశనం చేశారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక. మన మున్సిపల్ మినిస్టర్ గారు ఉంటారు నారాయణ గారు, ఆయన ఒక్క సిఆర్డీకే మంత్రి, ఒక్క ఓన్లీ సిఆర్డీఏ తప్ప నగరపాలక సంస్థ మీద రివ్యూలు చేయడం కానివ్వండి, నగరపాలక సంస్థ మీద సమస్యలు పరిష్కరించడం కానివ్వండి, ఏ రోజున ఒక మీటింగ్ చూసారా? కేవలం నారాయణ గారంటే ఓన్లీ సిఆర్డీఏకే మంత్రి అయిపోయాడు ఆయన. ఆయనకు సిఆర్డీఏ చట్టం అని చెప్పిన ఆ సిఆర్డీఏ శాఖ పెట్టి ఆ శాఖ మంత్రి అవ్వచ్చు కదా, ఇంకొకరికి మున్సిపల్ మినిస్టర్స్ కనీసం పర్యవేక్షిస్తారు కదా. అటువంటి దాఖలు ఎక్కడైనా ఉందా? అటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? విజయవాడ నగరంలో చిన్నపాటి వర్షం వస్తే కనీసం ఎండాకాలంలోనే పూడికలు తీసి వర్షాకాలం వచ్చే ముందే పూడికలు తీస్తే ఎక్కడికక్కడ వర్షం వాటర్ అంతా కూడా లోపలికి వెళ్లే పరిస్థితి. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు, అది నడవట్లేదు. ఇప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. మేము చెత్త పన్ను తీసేసామని చెప్పని వివిధ రకాల పన్నులతో బాధడం సరిపోతుంది, కరెంటు మీద బాధడం సరిపోతుంది, ప్రజల్ని పోలీసులు కేసులు పెట్టేది, మన బళ్ళ మీద పోలీసు కేసులు డబ్బులు చేసి బాధడమే తప్ప మీరు ఈ ప్రజలకి మంచి చేసిన పరిస్థితి ఎక్కడ ఉందా? మీరు 30 సంవత్సరాలు మీరు తొలి ముఖ్యమంత్రిగా అయ్యారని చెప్పి చెప్పుకుంటున్నారే, 30 సంవత్సరాల్లో మీరు ఏదైనా మంచి చేసామని చెప్పుకునే సత్తా మీకేమైనా ఉందా? ఇదిగో చంద్రబాబు మార్కులో ఉన్న పథకం ఇదని చెప్పుకునే అవకాశం మీకేమైనా ఉందా? అది ఎన్టీ రామారావు గారికి ఉంది, అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఏదైనా పథకాలు పెట్టారంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో పేద ప్రజలకు పనికొచ్చే పథకాలు పెట్టిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు గుర్తురాగానే ఏదైనా ఒక పథకం వస్తుందా? వైన్ షాపులు, వెన్నుపోట్లు, రౌడీజాలు,
రెడ్ బుక్ రాజ్యాంగాలు ఇవన్నీ చంద్రబాబు చూస్తే గుర్తుకొస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఒక పథకం పెట్టింది ఉందా? దయచేసి నేను ఒకటే కోరుకున్న చంద్రబాబు నాయుడు గారిని, మీ యొక్క 30 సంవత్సరాలని చెప్పుకున్నారు కదా ముఖ్యమంత్రిగా అయ్యి, బుడమేరుని కాపాడండి. మీ ఎంపీ కేశినేని చిన్ని గారు కావచ్చు, గద్దె రామ్మోహన్ గారు కావచ్చు, జిల్లా మీటింగ్లో మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు కూడా విలువలు లేవా? మీ బోండవం అయితే అసలు మాట్లాడు. సెంట్రల్ నియోజకవర్గం అంత మునిగినా కానీ బోండవం అనే వ్యక్తి ఏ రోజు కూడా బుడమేరు గురించి మాట్లాడు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాలు అయిపోయాయి. ఎన్ని వాగ్దానాలు చెప్పాడండి? వరదల టైంలో ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఎన్నో వాగ్దానాలు. నిన్న విజయవాడ వినాయక చవితికి వచ్చి కూడా వినాయకుడి ముందు కూడా అబద్ధాలు చెప్తున్నాడు. బుడమేరు ప్రక్షాళన అయిపోయిందంట. బుడమేరు ప్రక్షాళన అయిపోతే చిన్నపాటి వర్షం పడుతుంటే ఎందుకు బుడమేరు గురించి భయపడుతున్నారు ప్రజలందరూ కూడా? కేంద్ర వాతావరణ శాఖ కూడా చెప్పింది, బుడమేరు అప్పుడే హెచ్చరించింది. అప్పుడు ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? సాక్షాత్తు మీ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పాడు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, ఏది ఇక్కడ మాకు ముందే తెలుసు అని చెప్పని. ఎందుకు చర్యలు తీసుకోలేదు? సుమారు 40 మంది చనిపోయిన చావు కారణం మీ కూటమి ప్రభుత్వం కాదా? మీ నిర్లక్ష్యం కాదా? ఈ బుడమేరు పాపం మీది కాదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఏర్పడ్డాక చిన్నపాటి ఇబ్బందికి కృష్ణలంక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే 100 కోట్లు పెట్టి రిటర్నింగ్ వాళ్ళు కట్టించారు. దాని పర్మనెంట్ సొల్యూషన్ చూపెట్టాడు. అలా బుడమేరుకి మీరు చూపెట్టగలుగుతారా? మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళు కట్టాలని చెప్పి అనుకోలేదు? మీ ఇంట్లో కిటికీ చూస్తే బయట గుర్తుకొస్తుంది కదా. మీ ఇంట్లో మీ బెడ్రూమ్లో కిటికీ ఓపెన్ చేస్తే కనపడుతుంది కృష్ణా అనేది ఏ విధంగా ఉధృతంగా ఉందో. అటువంటిప్పుడు ఆ రిటర్నింగ్ కట్టాలిగా, వాళ్ళు కట్టాలని చెప్పి మీకు ఎప్పుడైనా 2014 నుంచి 19లో ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రజల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పని తక్షణమే ఆ గోడకి రిటర్నింగ్ వాళ్ళకి డబ్బులు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి ప్రారంభించిన వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు బుడమేరులో కొట్టుకుపోయినా కానివ్వండి, బుడమేరులో ఇబ్బంది ఉన్నా కానివ్వండి, ఏమీ కూడా మీరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకు పట్టించుకోరు మీరు? మీ ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరు ప్రజలందరూ కూడా ముంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అండి? ఇది దయచేసి ఇప్పటికైనా కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వంలో నాయకులని కోరుకుంటున్నాను, బుడమేరుని ప్రక్షాళన చెయ్యండి. బుడమేరుని ప్రక్షాళన చెయ్యాలి. బుడమేరుని అభివృద్ధి చెయ్యాలి. బుడమేరు నుంచి విజయవాడ ముప్పుని కాపాడేందుకు మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలి. తక్షణమే తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. నిరసన నిన్న రాత్రి తెలియజేశాం. మీరు కార్యాచరణ కనుక చెప్పకపోతే తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము పోరాటాలు చేస్తాం. బుడమేరు ఏదైతే ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా వాళ్ళ హక్కుల కోసం మేము పోరాటాలు చేస్తాము. దయచేసి మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టండి, బుడమేరుని ప్రక్షాళన చేయండి. లేకపోతే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలతో మమేకమయ్యి మీ మీద పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పి కూడా మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను.